మనకి ఒక పక్కన రష్యాకి అలాగే యుక్రెయిన్కి మధ్య ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో, సో దాన్ని ఆపడానికి ట్రంప్ చాలా ట్రై చేస్తున్నాడనే చెప్పాలి. అయితే ఇదంతా పక్కన పెడితే మనకి ఏది రీజన్ నిన్న ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఏమని రష్యా మనకి యూఎస్ఏ నుంచి ఒక రాయబారి రష్యా వెళ్తున్నాడు. ఆ రష్యాలో మరి పుతిన్ గారిని కూడా కలుగుతారు, ఇంకా దాని తర్వాత కొంతమంది నాయకులతో కలుగుతారు. సో దాని తర్వాత వాళ్ళు మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మరి నెక్స్ట్ యుక్రెయిన్ మీద యుద్ధం ఆపాలా లేదా అసలు ఏంది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పేసి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో దానికి ఆల్రెడీ రష్యా చూసుకుంటే ఆ మీటింగ్లో కొన్ని నిబంధనలు పెట్టింది. సో ఈ కొన్ని షరతులు విధించి వీటిని కనుక ఉక్రెయిన్ ఓకే చేయగలిగితే ఆటోమేటిక్గా మేము ఈ యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది కదా. అయితే ఇప్పుడు మరి ఆ చర్చల్లో భాగంగానే మరి పుతిన్ గారు కూడా ఇక్కడ యూఎస్ఏకి రాబోతున్నారు అనమాట. సో మరి యూఎస్ఏకి వస్తున్నారు కాబట్టి మరి దీని గురించే డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడాడు. అయితే ట్రంప్ ఏమన్నాడు అంటే రష్యా ఉక్రెయిన్ వారు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసిద్దేమో అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత మేము రష్యా వెళ్ళడం లేదా ఏదో థర్డ్ పార్టీ ప్లేస్కి వెళ్ళే అవసరం లేకుండా పుతిన్ గారు మా దేశానికి రానుండడం అనేది గొప్ప మర్యాదగా భావిస్తున్నాము. మా భేటీలో చర్చలు జరుగుతాయని చెప్పేసి, మంచి చర్చలు జరుగుతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. తర్వాత వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి యూరోపియన్ లీడర్స్ని కలుస్తానని చెప్పేసి మరి ట్రంప్ అయితే ప్రజెంట్ మాట్లాడటం జరిగిందనమాట.